కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు. సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు. ఇది అధికార దుర్వినియోగం. నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని, అందుకని చెప్తాను నేను. ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ 1000 రూపాయల టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి, ఇంకెక్కడ అవసరంలా. అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు, ఇలా బోండా ఉమా మీద పడాను, మా మీద పడే ఉపయోగం చెప్పండి. బోండా ఉమా సాక్షాత్తు జన సైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు. అంతే, ఫినిష్ అయిపోయా. ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు, మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు. దీనికి సమాధానం చెప్పుకోండి. ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయనా, కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టండి అని కూడా చెప్తున్నా. ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటున్నాడు అనమాట, మనకు తెలియదు. ఈ మధ్యన నిర్మాతలకే ఆ మధ్య మొన్నటిదాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి. నిర్మాతలకు అవైలబుల్గా లేక పాపం వాళ్ళు అబోదిబోమన్నారు. ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్గా ఉన్నాడు. ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట, ఆ పూజ చేసిన తర్వాత అవైలబుల్గా ఉంటాడు. అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు. పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా. అందుకని కాస్త ప్రజలకు అందుబాటులో కూడా ఉండమని కాస్త మనం చేసుకుందాం ఉప ముఖ్యమంత్రి గారికి. మాకు లేకపోతే బోండా ఉమా కన్నా అందుబాటులో ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.